చదివి చర్చికి వెళ్ళి దేవుడు కానుకిచ్చేవాడు ఇవ్వలేదనుకో ఏమనిపిస్తుంది వాళ్ళకి? గర్దిస్తుంది. ఎందుకని? లోపటేముంది? 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 అంతరాత్మ ఉంది. దేవుని స్తోత్రం. అంతరాత్మతో మన హృదయాల్ని నింపాడు ఆయన. అందుకేమన్నా హెజ్కేల్ గ్రంథం మరి 36:26 చెప్తున్నాడు ఈ ప్రవక్త మాటలు. హెజ్కేల్ గ్రంథం 36:26 మీకు నూతన హృదయం దయచేయదు, నూతన ఆత్మను మీలో ఉంచేదను, మీ నుండి రాతి గుండెని తొలగించి మీకు మాంసపు గుండెని దయచేయదు. దేవుని స్తోత్రం. మనలో ఏ గుండె ఉండాలి? వాళ్ళకి చూడు ఎంత గుండె ధైర్యం అంటారు. ఏ గుండె ఉండాలి? ఆత్మతో నింపబడేటువంటి ఆ గుండె, అదే మాంసపు గుండె. దేవుని స్తోత్రం. అందుకే నాడు ఈ గుండెని సంపాదించుకోవాలి. ఏదో మాంసపు గుండె అంటే జాలి, దయా, కనికరంతో హృదయాలు. అందుకే నాడు ఈ 2026 సంవత్సరం జనవరి 11వ తారీఖు ఈ నెలలో 2వ ఆదివారం. ఈ 2వ ఆదివారం ఏమి ధరించాలంటే మాంస హృదయం అంటే క్రీస్తు హృదయం నీలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంతో మనం వెళ్ళాలి. యోహాను సువార్త 19:34. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెంతో పొడిచెను, వెంటనే రక్తము నీరు. అది కాబట్టి అంటే రక్తం నీరు వచ్చింది. అలాగే జాలికల హృదయం. మరి పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు అమ్మా. ఇవన్నీ పంచుకోవటానికి ఇరుగు పొరుగు అందరూ కూడా ఒకే చోట పండుగ రోజులు ఎందుకు వస్తారు? సంతోషించడానికి. దేవుని స్తోత్రం. అందరికి సంతోషం అవసరం. అన్ని పండుగలలో కూడా సంతోషం ఉంది, అన్ని పండుగలలో ఆనందం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో మనం చూస్తే మనం ఎంత సంతోషించామో వాడు కూడా అంత సంతోషించాలని కోరతాం. అందుకని ఈనాడు మరి కీర్తన గ్రంథంలో 133 దావీదు కీర్తనలో దావీదు అంటున్నాడు ఏమని? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. దేవుని స్తోత్రం. అందరూ రావటం చూడండి. ఒక్కోసారి పండుగ కాలంలో మనరాలు చక్క 2 మనరాలు ఉన్నారు ఆడపిల్లకి, ఈవిడికి మామకి. ఆ గజ్జలు కట్టి ఇల్లంతా చిక్కుని తిరిగి ఎలా ఉంటుంది ఏమా? అదిగో మా పెద్ద మనరాలు, ఇదిగో మీ చిన్న మనరాలు వచ్చే మామ చిక్ అనుకుంటూ వస్తుంది. ఎలా ఉంటుంది? అబ్బా మనవరాలు ఆడ బెల్ట్ కట్టుకుని బెల్ట్ కొత్త జీన్ ప్యాంట్ వేసుకుని మా తాత నేను వస్తున్నా అనుకోండి, ఆడ పోయి ఇచ్చాడు ఎలా ఉంటుంది? ఎవడో మీ కుర్రోడా అంటే మా మనవడేనమ్మా అంటారు. చూసారా? పిల్లలు కుటుంబం అంతే ఒకే చోట కూడి ఉండటం ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం. ఇది దేవుని నుండి నువ్వు నేర్చుకుంటున్నావు. అందుకనే పితా పుత్ర పవిత్ర ట్రినిటీ అంటే యూనిటీ. ఒక దేవుడే కానీ త్రిత్వవంతుడు. అలాగే ఈనాడు తల్లిదండ్రులు, కుటుంబం, బంధువులు అందరూ ఒక చోట చేరి ఉండటం. చూడాలి వచ్చినప్పుడు చాలా సంతోషమే, కానీ రోజు కూడా ఏం మిగులుతుంది? ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ ఉంటుంది కదా, డబ్బులన్నీ అయిపోతుంది. బర్రమంది ఎత్తుంది గాడ్రేజ్ బీరుగా. ముందు పర్వాలేదు, మళ్ళీ టాప్ను మోగుతూ ఉంటుంది బెట్లు. సచివతులు అంటే పాత బెట్లు ఉంటాయి, టిక్ మళ్ళీ లాగిది కింద కొడుతుంది. ఆ సుభాషులు కూడా కొత్త గాడ్రేజ్ బీరు ఉంటాయి, బర్రక తీసి చేసేస్తారు. కాబట్టి డబ్బులు అయిపోయేటప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా రేపు పండుగ ఉంది, ఇవాళ కూడా 2 ఈ రోజుతో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వెంకటరాఘ దగ్గర డబ్బులు ఉంటాయని అక్కడికి వెళ్ళి ఏదో 10 పార్కు లాక్కొచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఎంత సంతోషం ఉందో పండుగలో అంత దిగులు ఉంటుంది, ఎంత దిగులు ఉంటుందో అంత నిరాశ ఉంటుంది. అందుకని అన్ని క్షణంలో సంతోషించడానికి దేవునికి వాక్యం మనలో పనిచేస్తుంది. అందుకని సంతోషించుడి, ఆనందించుడి మరలా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే నాడు అందరూ అన్ని పండుగలు అన్ని ప్రజలు కూడా సంతోషించారు. అన్ని దేశ ప్రజలు కూడా ఈ ఫెస్టివల్ డేస్లన్నీ కూడా ఆనందించాలి. అందుకంటే పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు మొదటి తెస్సలోనికీ పత్రికలో మనం చదివినట్టయితే 5వ అధ్యాయంలో బలమైన మాట చూస్తున్నాం. 5వ అధ్యాయంలో మనకు దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. ఏమని? అక్కడ 15వ వచనం నుండి 15-16 వచనం మాట్లాడుతున్నాడు పరిశుద్ధ పౌలు. ఏమంటున్నాడు? మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకోవాలి మాట్లాడతాను. కాబట్టి సంతోషం చాలా అవసరం. ఆ సంతోషం నీకు రావాలంటే ప్రార్థన అవసరం.
ప్రార్థన నీకు అవసరం అంటే, ప్రార్థన ఉందంటే నీకు కృతజ్ఞత, దేవుడు చేసిన మేలన్నీ తలుచుకోవాలి. అందుకే నాడు ఈ 2వ ఆదివారం జనవరి 2026 సంవత్సరం అందరూ సంతోషించాలి. ఎందుకంటే ఈ డిసెంబర్ జనవరి మాసంలో అందరూ సంతోషిస్తారు. ఎందుకంటే రైతు సంతోషిస్తాడు, ఉద్యోగులు సంతోషిస్తారు, అన్ని కోణాలు కూడా. విద్యార్థులు కూడా ఎప్పుడు సెలవులు ఇస్తారో, అయిపోయిన 2 రోజులు, ఇంకెన్ని రోజులు ఉన్నాయి, అయిపోతాను ఏమా, అవి అయిపోతూనే ఉంటాయి. రోజు నీకు సెలవులు వాళ్ళని వేస్తారు. చాలామంది ఇంకా ఇస్తే బాగుంది అనుకుంటారు. అదే అక్కడికి వెళ్తే కొంత సెలవు ఇస్తే అవి స్టూడెంట్స్ బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే పాఠాలు చెప్తారు, మంచి నాలెడ్జ్ స్టోరేజ్ వస్తుంది. కొంతమంది సెలవుల కోసం చూస్తారు, కొంతమంది సెలవులు వద్దంటారు. సెలవులు వద్దని వాడు ఎంతమంది ఉన్నారు చేయిపోయి అతని పేరు? అబ్బా, ఎవరు ఉన్నారా? సెలవులు వద్దన్నవాడు చూసి అందరికీ ఇష్టమే సెలవులు. అందుకని క్యాలెండర్లో ఎర్ర గుర్తులు ఉంటాయి. ఎర్ర గుర్తులు అంటే ఏంటి? పండగలకి రెడ్ గుర్తు వేస్తాడు. ఇంపార్టెంట్ హాలిడేస్ అవి చూస్తారు చాలామంది స్టూడెంట్స్. ఈ నెలలో 2 ఉన్నాయా, శుక్రవారం సెలవు వచ్చిందా, శనివారం సెలవు వచ్చిందా, ఆదివారం కూడా అబ్బా 3 రోజులు సెలవు వచ్చింది సంకల్పం కొట్టుకుని చాలామంది ఉన్నారు. కాబట్టి నాడు ఎప్పుడు మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. 6 దినములు కష్టపడు, 7వ రోజున విశ్రాంతి తీసుకో. దేవి స్తోత్రం. నేటి క్రైస్తవులు అందరికీ ఒకే ఆ వారానికి ఒక సెలవు. ఏంటది? ఆదివారం. దేవి స్తోత్రం. ఈ సెలవులు వద్దనే కదా పనికి వెళ్ళిపోయేది. ఆదివారం కూడా పనికి వెళ్ళిపోయి రాకోకుండా ఉంటే, అందుకే నాడు నీకు మేలు కోరిక దేవుడు ఒక రోజు ఇచ్చాడు వారానికి. ఆ రోజుగా నువ్వు ఎక్స్ట్రా పని చేస్తే మాత్రం నీకు స్టోరేజ్ అనారోగ్య పరిస్థితి వస్తుంది. అందుకని ఎంత గొప్ప దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ 2026వ సంవత్సరం నేను చెప్పాను కదా సారి, చెల్లి వెళ్ళిపోయింది, అక్క వచ్చింది. అక్క ఎవరో 6, చెల్లెలు ఎవరో 5. చెల్లెలు మనందా చూసుకుంది, అక్క వెళ్ళిపోతున్నది, వెళ్ళిపోయింది. అక్క వచ్చేసింది, చెల్లెలు వచ్చేసింది. నేను చూసుకుంటాను. ఈ మనుషులతో నేను ఆగలేకపోయిన అక్క అని చెప్పింది చెల్లెలు. ఎవరో 5. ఎంత యాతన పెట్టారో. దైవజనుడు చెప్తుంటే ఎంత లేదు, అటు వెళ్తారు ఇటు వెళ్తున్నారు. ఒక్కొక్కడు చాలా యాతన పడ్డాను చెల్లె అక్క అంటే. అప్పుడు చెల్లి బాధ అంతా ఉంది అక్క. అప్పుడు నేను చూసుకుంటాను అంది. అందుకని 6 వచ్చేసింది. 6 వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అయినాయి? 11వ రోజు జనవరి. 6 ఎంటర్ అయిపోయింది కదమ్మా. మరి అక్క చెప్పినట్టు వినాలేదా? అక్క అంటే అర్థం టైం. టైమ్ ఈజ్ గాడ్. ప్రతి ఒక్కరు ప్రతి నిమిషాన్ని ఆలోచించి, ఇదిగో మరి సేవకురాలు మాట్లాడి చక్కగా వింటున్నారంటే మీ అంత శ్రద్ధ పెడితే ఇక్కడికి వచ్చేమేమో. స్తోత్రం. ఇంటి దగ్గర నుంచి రావడానికి మాత్రం కష్టపడుతుంది. ఇక్కడి నుంచి బస్ స్టాండ్ ఎక్కడ ఉంది మనకి, ఎక్కడ తాళపంలో, అక్కడ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చుని బస్సు ఎక్కితే కూర్చుంటాం. ఒక ఆవిడ ఎక్కడికి హాస్పిటల్కి వెళ్తున్నాను. ఈ ప్రార్థన ఇల్లు దాకా ఆ బస్ అక్కడ కూర్చునే ఉంది మూటలెట్టుకొని. అర్థమేదమ్మా? నేను హాస్పిటల్కి పొద్దుటే పరగడుపుని దగ్గర టెస్ట్ చేస్తారంట. 3 గంటలకు ఫోన్ చేసిందంట, వెళ్ళిపోతుందంటే వెళ్తున్నానంటుంది. చివరికి నేను ప్రార్థన ముగించుకుని వెళ్ళేటప్పటికి అక్కడే ఉంది, అక్కడ మూటలెట్టుకొని. ఏమంటే ఇంక పసి రాలేదండి. చూసారా, దేవుని వాక్యం ఇలాగే ఉంటుంది. ఇంటికోటికి బంతికోటి కూడా చెడిపోయింది. ఇటు వాక్యం లేదు, ప్రయాణం లేదు. చివరికి ఏదో ఓటెక్కలు వచ్చింది, డబా అని. ఏంటది? ఆటో వచ్చింది. అది ఎక్కితే కింద పడిపోద్దామని భయం వేసి మళ్ళీ అక్కడే కూర్చుంది. ఇంకొక ఆటో వచ్చింది. ఇంకా ఆట ఉంది, డర్రమని. ఇంక ఎక్కుదామా ఏందని కూడా. దాంట్లో ఎవరో ముసాకొచ్చి ఎవరో ఉన్నారు పాపం, 2-3 పాపం పెద్దవాడు. ఏం చేస్తాడు, తెలగలేనివాడు, అది లాక్కుపోతున్నాడు. అందుకే నాడు కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఆదివారం సన్నిధికి, చర్చికి, అలాగే దివ్య సంస్కార కార్యక్రమాలు కూడా హాజరయ్యి దేవుడి బిడ్డ ఉన్నప్పుడు నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డకి. అందుకని ఆ శ్రమల బాప్తిస్మం ఊర్చుకున్నప్పుడే నిజ దేవుడు క్రీస్తు మనకి ఎంటర్ అవుతాడు. ఆ యేసుప్రభు శ్రమల జీవితమే మనకు కనపడుతుంది. మనం ఆదరించడానికి, ప్రేమించడానికి, కరుణించక శ్రమల జీవితం ఆయన. అందుకని ఆ గొప్ప దేవుడిని చూస్తూ ఈ సంవత్సరం అంతా కూడా విశ్వాసయాత్రలు సాగిపోదాం. మన ప్రయాణాల్లో, మన పనుల్లో, మన కార్యాల్లో మన వెనువెంటే ఉంటాడు, మనతో ఉంటాడు. నడిపించమని ఆశీర్వించ మనసారి వేడుకుందాం. ప్రభువైన దేవుడు వాక్యం దీవించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.